హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం అనేది వచ్చేస్తుంది కదండి. సో చాలామందికి బ్లౌజ్ పీస్తో కలశాన్ని ఎలా చేసుకోవాలనేది ఒక డౌట్ అనేది ఉంటుంది. మనకి చేయడానికి సింపుల్గా ఉన్నా కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. అండ్ 2 వేస్లో నేను చూపించాలనుకుంటున్నాను. దానికోసమని మనం ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్స్ అనేవి ఉంటాయి కదా, అవి చిన్న చిన్న కుర్చీల్లో వేసుకొని అది వీడిపోకుండా ఒక బ్యాండ్ అనేది దానికి టై చేసినట్లయితే అది వేడకుండా ఉంటుంది. అండ్ రిమైనింగ్ పీస్ని మళ్ళీ హాఫ్ ఆఫ్ ద స్మాల్గా రావడానికి ఇటు సైడ్ ఒక ఫోల్డ్ అటు సైడ్ ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా, చాలా సింపుల్గా అనేది వచ్చింది. ఈ విధంగా చేసినట్లయితే మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి కలశానికి. అండ్ ఇంకో వే ఏంటంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇది ప్లెయిన్గా ఉంటుంది. సేమ్ అదే బ్లౌజ్ పీస్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఒకసారి మీరందరూ కూడా ఈ 2 విధాలుగా ట్రై చేసి మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ విధంగా చేయండి. అండ్ అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో రాబోతాయి. దానికి మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్